వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను అరటికాయ ఫ్రై చేయబోతున్నాను. ముందుగా ఇలాగా పెరుగు కానీ మజ్జిగ కానీ వేసేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే అరటికాయ ముక్కలు తరిగినప్పుడు వెంటనే మనకి వితిన్ సెకండ్స్లోనే బ్లాక్ కలర్లో మారిపోవడం జరుగుతుంది. అందుకని తరిగిన వెంటనే ముక్కల్ని ఆ పెరుగు వేసిన నీళ్ళల్లో కానీ వేస్తే ముక్క నల్లబడకుండా, అరటి ముక్క నల్లబడకుండా తెల్లగా చక్కగా సాఫ్ట్గా ఉంటాయి అన్నమాట. చూసారా, ఇలాగా మీడియం సైజు ముక్కలు అయితే కోసేసుకుంటున్నాను. సో లెట్స్ స్టార్ట్ గైస్. లేత కొబ్బరిని తీసుకున్నాను. చూసారా, చాలా లేతగా ఉంది కాయ. లేత కొబ్బరిని మిక్సీ పెడితే ఇదిగోండి ఇలాగ ముద్దలాగా వచ్చిందన్నమాట పచ్చి కొబ్బరి. కానీ చాలా టేస్ట్ అయితే ఉంటుందండి ఈ పచ్చి కొబ్బరితో. సన్నసాగలో ఉడకనించుకోవాలి. ఇలా పెద్దగా కలిపి ముక్క పేస్ట్ అయిపోతుంది కాబట్టి ఇలా ఒకసారి వేరేసుకుంటున్నాను. తర్వాత ఇక సిమ్లో పెట్టుకొని 5 minutes తర్వాత ఇలా కొత్తిమీర సర్వ్ చేసుకోవడమే. ఇక అంతేనండి, అరటికాయ కొబ్బరి ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి.